ఏపీ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి, ఆదివారం నాడు కొంపలో ఉంటావని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా, టీవీలు పగలగొడతావు, నీ చెంచాలతో తిట్టిస్తావు. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు, కుదరదన్నారు. చివరికి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి 370 కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అమరావతిలో ఇటుక పెట్టావా? తాత ముత్తాతల ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం 34,000 ఎకరాలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం, అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు. 2017లోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని, బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు. నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణం అయినాయి. ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి, ఆ గొంతులు కూడా నులివేసేవాడి. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడి దాకా, నిన్న గురజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మహిళని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే, ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం నీది, ఎంత కిరాతక ప్రభుత్వం నీది, ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నీది జగన్ రెడ్డి. ఇవాళ ఈ భవనాలని, సచివాలయ భవనాలని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారు జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు. 1600 రోజులుగా బెల్లాంబెట్టలను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? సిగ్గుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇవాళ 12 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేశావు ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా 62 ప్రాజెక్టులు పరిగెత్తించి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి మిగతా ప్రాజెక్టులన్నీ పరిగెత్తించి 68,000 కోట్లతో ఇరిగేషన్ రంగానికి స్వర్ణయుగంగా పోలవరాన్ని 72% పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లతో 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాని బతికిచ్చి, పురుషోత్తపట్నం ద్వారా గోదావరి జిల్లాలను బతికిచ్చి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేసి పోలవరాన్ని 72% తీసుకెళ్ళి, సంగంటే బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేస్తే గేట్లు పెట్టుకొని కులుకుతున్నావు. సిగ్గుందా జగన్ రెడ్డి నీకు? వెలుగొండను గాలికి వదిలేసావు. వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది, దాన్ని నాశనం చేసావు. అందరినీ సమాధానం లేదు. గాలేరు నగరిని గాలికి వదిలేసావు. తెలుగు గంగ ఊసే లేదు. రాయలసీమ లిఫ్ట్ గాలి కబుర్లు చెప్పావు. 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే 23,000 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? 12 లక్షల కోట్లు
అప్పు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసావా? పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసావా? రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసావా? ముచ్చుపర్రును గాలికి వదిలేసావు. రాయలసీమ ద్రోహిగా, రైతాంగ ద్రోహిగా ఆనాడు నీళ్ల కోసం నాగార్జున సాగర్ డ్యాం మీద 2 రాష్ట్రాల పోలీసులు వెళ్ళినప్పుడు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారిని, హరీష్ని ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావత్తులో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే 811 టీఎంసీల్లో ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు ఉన్నాయి, పక్క రాష్ట్రానికి 299 టీఎంసీలు ఉన్నాయి. బచావ్ ట్రిబ్యునల్లో 75 ఆ ప్రాంతాల్లోనే బచావ్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా 811 టీఎంసీల్లో 512 299 టీఎంసీలు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఇరిగేషన్ మంత్రిగా నేను, ఆ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఇద్దరం సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు, పక్క రాష్ట్రం వాటా 299 టీఎంసీలు. 5 సంవత్సరాలుగా ముసుగు కూర్చున్నావు. 50% వాటా మాది అని పక్క రాష్ట్రం వాదిస్తూ ఉంటే హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి, నీ కొంపలు కాపాడుకోవటానికి, నీ ప్యాలెస్లు కాపాడుకోవటానికి, తండ్రి హయాంలో దోచుకున్న భూముల ఆస్తులు కాపాడుకోవటానికి 50% వాటా అని వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేస్తూ ఉంటే, గెజిట్లు వేస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని జగన్ రెడ్డి తాడేపల్లి కంపులో మూసు కూర్చున్నాడు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు. పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. 512 టీఎంసీలు నువ్వెందుకు సంతకం పెట్టావని కాంగ్రెస్ పార్టీ ఒక పక్క నిలదీస్తూ ఉంది. వాళ్ళు కట్టిన ప్రాజెక్టు బ్రిడ్జి కుంగుతూ ఉంది. ఇదెందుకు కుంగిందని ఇంకో పార్టీని తిడతా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమ చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన పురుషోత్తపట్నం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 72% పోలవరం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 68,000 కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ చెక్కు చెదర్లా. కానీ పక్క రాష్ట్రంలో కుంగిన బ్రిడ్జిల దగ్గర, సంతకాలు పెట్టిన 512 టీఎంసీల దగ్గర 2 ప్రధాన పార్టీలు కుమ్ములాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, రాబోయే తరాలు ఆనందంగా ఉండాలి, రాష్ట్ర రైతాంగం ఆనందంగా ఉండాలి, ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లతో కాపాడాలి, రాయలసీమని రతనాల సీమ చేయాలి, హార్టికల్చర్ హబ్ చేయాలి, అన్ని ప్రాజెక్టులు పరిగెత్తించాలని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక స్వర్ణయుగం చేస్తూ ఉంటే చేస్తే